SP स्लिमिंग सेंटर से सलमा मैडम बात कर रही हूँ। मेरे पास ओबेसिटी के लिए फैट लॉस मशीन्स है, उसके ज़रिए करते हैं। हमारे पास कोई दवा नहीं है, कोई एक्सरसाइज नहीं है। आपका फैट आपके पसीने के ज़रिए निकालते हैं। हमारे पास स्लिमिंग बेड्स है, हमारे पास इंच लॉस, वेट लॉस, फिगर करेक्शन, बॉडी टाइटनिंग वगैरह के लिए सब चीज़ें हैं। फैट फेस के लिए भी ट्रीटमेंट है। जब भी आना चाहे 1 आवर बिफोर कॉल कर लेके आ सकते हैं। आने से पहले मुझे 1 घंटा पहले कॉल करें। आपका क्लिनिक का एड्रेस कहाँ है? एड्रेस पे रामकृष्णा थिएटर, उसके सामने। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। साइबराबाद स्पेशल ऑपरेशन टीम SOT ने चारशंबे की अलल सुबह एक मुजरा पार्टी का पर्दाफाश किया और 7 खवातीन को हिरासत में लिया और शहर के मुज़ाफ़ात में मोइनाबाद में वाक़े एक फार्म हाउस से 14 नौजवानों को गिरफ्तार किया गया। पुलिस ने पार्टी के अहाते से 70 ग्राम चरस और शराब की बोतलें जब्त की। इत्तेफाक से फार्म हाउस पुलिस स्टेशन के बिल्कुल करीब था। दस्तयाब मालूमात के मुताबिक मुंतज़िमीन ने फार्म हाउस में मुजरा पार्टी का एहतमाम किया था, जो सुबह तकरीबन 3 बजे तक जारी रही। मुबैना तौर पर पार्टी में मेहमानों को मुख्तलिफ़ किस्म के हुक्के ज़ायक़े और ड्रग्स भी पेश की गई। मुंतज़िमीन ने मुंबई, मगरबी बंगाल और दीगर मुकामात से ख़वातीन को लाकर मेहमानों के लिए पार्टी में फ़हिश रक़्स करवाया। ख़वातीन डांसर्स को रेस्क्यू होम भेज दिया गया। गिरफ्तार नौजवानों को पुलिस स्टेशन मुंतकिल कर दिया गया है। मोइनाबाद पुलिस ने क़ानून के मुताबिक मुताल्लिक़ा दफ़ात के तहत मुक़दमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొయినాబాద్ మండలంలోని ఎద్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు, 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ అతను. ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒకటి, ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, OCD పేపర్ ప్యాకెట్ కూడా, హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. వీళ్ళంతా ఎక్కడ తెలుసు, లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా వేరే స్టేట్ నుంచి ఇక్కడ వీళ్ళంతా కూడా అందులో 5లో 4 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు, బట్ దే ఆర్ రిసైడింగ్ ఇక్కడనే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒకరు హైదరాబాద్. ఇప్పుడు ఈ రీనా బాబు గతంలో కేసు అయితే ఉన్నది ప్రస్తుతం. బాబు విషయంలో ఇంకా తెలియదు, మేము వెరిఫై చేయాల్సింది ఇన్వెస్టిగేషన్. ఎవరు సార్ బర్త్డే పార్టీ, ఎవరికి అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు, లైక్ బిజినెస్ పర్సన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం? అందరూ బిజినెస్ పర్సన్సే. అబ్దుల్ లుక్మాన్ అని చెప్పి అతని బర్త్డే ఉన్నది, దానికోసం అతని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి అతనే ఈ గాంజాని కూడా తీసుకొని రావడం జరిగింది. తెలిసిన వ్యక్తి అడ్డు అనే అతని వ్యక్తి దగ్గర. ఫామ్ హౌస్ ఓనర్ ఎవరు సార్? ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది. మేము రికార్డు పరంగా కూడా డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకుంటే కన్ఫర్మేషన్ చేసుకుంటాం. వాళ్ళని అడిగితే అబ్దుల్ బిన్ అనే అతని ఫామ్ హౌస్, అతను కూడా నేరస్తుడిగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. పార్టీ జరుపుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు? ఎలాంటి పోలీస్ పర్మిషన్లు లేవు.